రామగిరి గోల్డ్ మైన్స్ మరొకసారి చర్చకు వచ్చినటువంటి నేపథ్యం పక్కనే ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో కూడా ఇప్పటికే గోల్డ్ సేకరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మంత్రి కొల్లూరు రవీంద్ర సైతం రామగిరి గోల్డ్ మైన్స్ ని పర్యవేక్షించినటువంటి నేపథ్యంలో మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత ఉన్నారు. ఏం చెప్తారు ఆ మాటలో వినే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ పరిటాల సునీత మంత్రి అక్కడ పర్యవేక్షించినటువంటి నేపథ్యం. మరి పరిటాల సునీత గారు ఉన్నారు. మేడం ఏంటి ఈరోజు మంత్రి కొల్లూరు రవీంద్ర వచ్చి రామగిరి గోల్డ్ మైన్స్ ని పరిశీలించారు, దీని గురించి ఏం చెప్తారు? ఈరోజు రాష్ట్ర మంత్రి వర్లైన కొల్ల రవీంద్ర గారు కూడా ఈరోజు వచ్చి పరిశీలించారండి. ఎందుకంటే మా రామగిరి మండలంలో గోల్డ్ మైన్స్ ఉంది. చాలా ఏళ్ళ నుంచి అంటే 2001 నుంచి కూడా క్లోజ్ అయిపోయింది. అంటే పూర్తి స్థాయిలో క్లోజ్ అయింది 2001లో. 2001 నుంచి కూడా ఎన్నో రోజుల నుంచి కూడా మేము కూడా వెయిట్ చేస్తాం. నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు మా ఆయన చనిపోయిన తర్వాత, మా ఆయన ఉన్నప్పుడు కానీ మా ఆయన చనిపోయినాక కూడా మేము పోరాటం చేసాం. ఇది ఏదో రకంగా ఓపెన్ చేయాలా. ఓపెన్ చేసిన తర్వాత చాలామంది కార్మికులు కూడా బాగుంటారనేది కూడా మేము కూడా ఆలోచన చేసాం. నేను మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నేను మంత్రి అయిన తర్వాత కూడా ఓపెన్ చేయించాలని చాలా ప్రయత్నాలు కూడా చేసింది కూడా జరిగింది. అప్పుడు మంత్రి గారు సుజాతమ్మన్ గారిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పరిశీలించినప్పుడు కూడా కొంతవరకు కొలికొచ్చి ఇంకా టెండర్లు పిలుస్తారన్న మూమెంట్లో మళ్ళీ గవర్నమెంట్ పోవడం, మళ్ళీ ఆగిపోవడం కూడా జరిగింది. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మంత్రి గారు కొల్ల రవీంద్ర గారిని ఒక్కసారి వచ్చి ఇక్కడ పరిశీలించండి. పరిశీలిస్తే ఈ ప్రాంతం ఇది మీకు గోల్డ్ ఎంత ఉండదు అనేది కూడా ఈ ప్రాంతంలో ఉండే కార్మికులందరూ కూడా మీకు తెలియజేస్తారని ఆ రోజు మంత్రి గారికి చెప్తేనే వెంటనే ఈరోజు మంత్రి గారు కూడా వచ్చి ఇక్కడున్న ఆ రోజు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు కూడా తెలుసుకొని ఈ ప్రాంతంలో ఎంత మట్టి తీస్తే ఎంత మనకి గోల్డ్ వస్తుందనే విషయం కూడా వాళ్ళని క్షుణ్ణంగా అడిగి కూడా తెలుసుకున్నారు. వాళ్ళు కూడా చెప్పారు ఒక టన్నుకు వచ్చి 3.5 గ్రాము దాదాపు 4 గ్రాములు దాకా గోల్డ్ కూడా వస్తుందని వాళ్ళు కూడా చెప్పింది కూడా జరిగింది. అన్నగారు కూడా మంత్రి గారు కూడా బాగా స్పందించి తప్పకుండా ఎక్కువ గోల్డ్ వస్తుంది కాబట్టి నేను కూడా దీన్ని మంత్రి గారు సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మళ్ళీ ఓపెన్ చేయించేదానికి టెండర్లు కూడా తొందరగా పిలిపించేదానికి కూడా నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తానని మంత్రి గారు కూడా ఇప్పుడే మాకు హామీ ఇచ్చారు. చాలామంది వెళ్ళేటప్పుడు తొందరగా చేయండి సార్, మా బతుకులు బాగుపడితే మా ప్రాంతాలు బాగుంటాయని ఎంతోమంది కూడా అడిగితే తప్పకుండా త్వరగానే మీరు శుభవార్త కూడా వింటారని మంత్రి గారు కూడా చెప్పడం మాకందరికి కూడా ఒక శుభసూచకంగా ఉంది. ఎందుకంటే గోల్డ్ మైన్స్ కూడా ఆ రోజు కార్మికులందరికీ కార్మిక శాఖ మంత్రే పరిటాల రవి గారు, తర్వాత కార్మికుల యూనియన్ లీడర్గా కూడా పరిటాల రవి గారు కూడా ఉన్నారు. ఆ రోజు వర్క్ చేసినప్పుడు చాలామంది అన్నగారు కూడా చెప్పారు, ఆ రోజు మేము తక్కువ కాదు ఎక్కువ పని చేసినామంటేనే చాలా గ్రేట్గా కూడా ఫీల్ అయ్యి మాకు హెచ్ఎంటి వాచ్లు కూడా మాకు గిఫ్ట్గా కూడా అన్నగారు కూడా ఇచ్చినారని చాలామంది పెద్దలు కూడా చెప్తుంటే నాకు కూడా ఆనందమైంది. పరిటాల రవి గారు ఎక్కడున్నా ఆయన చేసిన పనులు ఈరోజు కూడా గుర్తుపెట్టుకున్నారంటే అది పరిటాల రవి గారికి ఉండే ఆయనకి ఉండే ఇదని కూడా మనం కూడా చెప్పుకోవచ్చు అని కూడా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఈ ప్రాంతంలో గోల్డ్ మైన్స్ ఓపెన్ చేస్తే ఇప్పుడు కూడా రేటు కూడా అప్పుడు తక్కువ రేటు ఉండింది, ఇప్పుడు రేటు కూడా బాగుంది. దాదాపు ఒక తులం వచ్చేసి 1,55,000 రూపాయలు కూడా పలుకుతుంది. కాబట్టి ఈరోజు ఇదిగిని మనం ఓపెన్ చేస్తే రామగిరి గోల్డ్ మైన్స్ ఓపెన్ చేస్తే మాత్రం ఈ ప్రాంతం ప్రజలే కాకుండా మొత్తం మన అనంతపురం జిల్లాలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బాగుంటారు. ఈ ప్రాంతంలో ఎవరైతే ఆ రోజు వర్క్ చేశారో కార్మికులు అన్ని కుటుంబాలు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంటారని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ రోజుల్లో ఎవరైతే కార్మికులు పనిచేశారో కిందకు దిగి మట్టి తీయడం ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు లిఫ్ట్ కూడా డీజిల్ పోసుకొని లిఫ్ట్ కిందకు పోయి వచ్చేవాళ్ళు. అప్పుడు కూడా కొంచెం ఆక్సిజన్ కూడా తక్కువ ఉండే ఆ రకంగా కూడా అట్లే వర్క్ చేసినారు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది కూడా ఈరోజు వాళ్ళందరి మీద కూడా పడింది. ఆ కార్మికులు కూడా ఒక్కసారి గుర్తించాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇక్కడ మట్టిని ఏదైతే ఉందో టెండర్లు పిలిచి మరీ ఏకంగా మట్టిని తరలించారు, ఇక్కడ ఉన్నటువంటి మిషనరీని కూడా తరలించారు అంటున్నారు. దీని మీద ఎలా ఉండబోతుంది నెక్స్ట్ యాక్షన్ ప్లాన్? ఒక్క ఛాన్స్ అని ఒక్కసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఈ నియోజకవర్గానికి ఒక ఆయన వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు కూడా అది టెండర్లు కూడా పిలిచారంటే అప్పుడు మీరు కూడా వచ్చినారు. అప్పుడు ఎన్టీవీలో కూడా ఉంటుంది నాయుడు గారు, మీరు కూడా అప్పుడు వచ్చినాడు. మనం కూడా చూసాం ఆ ప్రాంతం అంతా కూడా చాలా షెడ్లు కానీ మిషనరీ కానీ ఎక్కువ ఉండేది. ఈరోజు నేను అక్కడ దిగితేనే ఎక్కడ వచ్చినాం మనం అక్కడ తీసుకోని ఇక్కడ ఎందుకు తెచ్చినారంటే లేదు ఆ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో మామ అయిపోయిందని కూడా చెప్పారు. నాకు కూడా చాలా ఆశ్చర్యంగా మా వాళ్ళు చెప్తా ఉంటే నేను ఇది కొంచెం అనుకున్నాను కానీ మొత్తం ఇచ్చేసేసారు. ఆ రోజు టెండర్లు పిలిచారంటే టెండర్లు పిలిచిన తర్వాత ఎంతవరకు టెండర్లు అయితే అంత కాకోకుండా మొత్తం అంత దాదాపు ఒక 1000 టిప్పర్లు కూడా
1000 టన్నులు కూడా మట్టి కూడా తరలిచ్చినారని కూడా చెప్తున్నారు. దాంట్లో గోల్డ్ ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ డబ్బులకి అమ్ముకున్నారు. అమ్ముకున్నప్పుడు కూడా ఇక్కడ దాంట్లో పనిచేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా పోయి కంప్లైంట్ చేస్తారు. ఒక ఎస్ఐకి కానీ సిఐ కూడా కంప్లైంట్ చేస్తే అది స్పందించుకోకుండా మళ్ళీ తిరిగి మీ మీద కేసులు పెడతాం, మీరు గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని తీసి లోపలికి వేస్తామని వాళ్ళని బెదిరించడం. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే వచ్చి కంప్లైంట్ మేము చేస్తే మా ప్రభుత్వం మేము చేసినా కూడా మా మీద కూడా కంప్లైంట్ ఇచ్చి మా మీద సీరియస్ అయినారు ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎంత దుర్మార్గం పరిపాలన చేశారో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలని కూడా నేను చెప్తున్నాం. అక్కడుండే మట్టి, అక్కడుండే సామాన్లు, ఇనప సామాన్లు ఏంది లేకుండా మొత్తం నేలమట్టం చేశారు. ఎంత ఘోరంగా అంటే నేను ఎప్పుడో చూడాల్సిందని ఇప్పుడు చూస్తున్నాం. ఆ రోజులే కూడా మేము చూసి నింటే అది నిలిపిపెట్టాం. కొంతవరకు మేము కూడా నిలబెట్టే కూడా ప్రయత్నం చేసాం. కానీ ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం అప్పుడుండే డిపార్ట్మెంట్ కూడా ఎవరి మాట కూడా వినుకోకుండా టెండర్లు వేసారు. టెండర్ వేసిందే కొంచెమే తీసుకోకపోయింటే బాగుండే, కానీ మొత్తం తరలిచ్చిండేదానికి చాలా బాధాకరం. అదే విషయం మేము గౌరవ మంత్రి గారికి కూడా మా కన్వీనర్గా మేమందరం కూడా లెటర్ కూడా ఇచ్చినాం. ఎవరైతే ఆ రోజులో టెండర్ వేసి ఎక్కువ మట్టి కూడా తరలిచ్చారు కాబట్టి ఒక్కసారి మీరు కూడా పరిశీలించి ఈ ప్రాంతంలో ఉండేదంతా కూడా మట్టి ఎక్కడ పోయింది ఏంటి అనేది చూసి అది ఏ డిపార్ట్మెంట్ అరో పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఎవరైతే సిఐ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక్కసారి ఎంక్వైరీ చేయాలని మేము కూడా ఇప్పుడు లెటర్ ఇచ్చాం. ఎంక్వైరీ చేసి ఎంత తప్పు జరిగింది, ఎంత తీసుకోబోయినారు ఏంటి అనే విషయాలు కూడా క్లారిటీగా మళ్ళీ తెలియజేయాలని ప్రత్యేకంగా మంత్రి గారికి కూడా తెలియజేసాం. మంత్రి గారు కూడా ఒకటే చెప్పారు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చింటే ఈరోజు వాళ్ళకు కూడా మంత్రి గారు కూడా చెప్పారు, వెంటనే ఇవన్నీ నాకు క్లారిటీగా తీసుకురండి, ఎంత ఉండింది, ఎంత పోయింది, ఇప్పుడు ఎంత ఉంది, ఎక్కడ పోయింది, ఇదంతా ఎవరు అమ్మారు, ఎంత టెండర్ వేశారు, ఇవన్నీ కూడా నాకు క్లారిటీగా ఇవ్వాలని మంత్రి గారు వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లు కూడా జారీ చేశారు. తప్పకుండా ఇది పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు మెల్లు వంచాలని ప్రత్యేకంగా మంత్రి గారికి కూడా నేను తెలియజేస్తాను కూడా చెప్తాను. చివరిగా మేడం, గతంలో మీరు మంత్రిగా ఉన్నటువంటి పీతల సుజాతని ఇక్కడ పిలిపించారు, ఈరోజు కొల్లూరు రవీంద్రని కూడా పిలిపించారు. కాబట్టి ఖచ్చితంగా తొందరలో రామగిరి బంగారు గనుల ప్రాసెస్ ముందుకు వెళ్ళబోతుందని అనుకుంటున్నారు. తప్పకుండా వెళ్ళబోతుంది. ఎందుకంటే సార్ కూడా మొన్ననే కర్నూలు జిల్లాలో కూడా ఓపెన్ చేశారు. అది చేసిన తర్వాత మా ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ ఒక్కసారి మనమందరం బస్సులు వేసుకొని గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కూడా అడిగి ఈ ప్రాంతంలో ఉండే గోల్డ్ మైన్స్ కూడా ఓపెన్ చేపిద్దాం అక్క అని ఎంతోమంది కూడా అడిగారు. తప్పకుండా రవీంద్ర గారు లాస్ట్ టైం నేను పిలిచాను, ఇప్పుడు ఆయన అనుకోకుండా నేను వస్తాను అని ఆయనే ఫోన్ చేసి ఈరోజు మా రామగిరికి రావడం ఒక శుభసూచకం. ఆ రోజు సుజాతమ్మ కూడా పాపం బాగా ప్రయత్నం చేసింది. తర్వాత మళ్ళీ మేము కూడా చేసాం. అప్పుడు టెండర్లు దాకా వచ్చినాయి. ఇప్పుడు గవర్నమెంట్ పోయింది కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ రవీంద్ర కళ ఈ రవీంద్ర చంద్రబాబు నాయుడు గారు కూడా తీరుస్తారని ఒక నమ్మకం మా అందరిలో కూడా ఉండదని కూడా తెలియజేస్తాం. ఇది మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్తున్నది ఒకటి, ఇక్కడ రామగిరి గోల్డ్ మైన్స్ గతంలో ఏదైతే ఉందో ఖచ్చితంగా పీతల సుజాత మంత్రిగా ఉన్నప్పుడు కూడా అక్కడ యాక్సెస్ మొదలవుతుందని చెప్పి అనుకున్నాం, కానీ కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల జరగలేదు. కాకపోతే ఈరోజు రవీంద్ర మినిస్టర్ వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తిరిగి యాక్సెస్ లెక్క వస్తుంది అని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీని మీద గట్టిగా ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే గోల్డ్ మైన్స్లో కూడా యాక్సెస్ మొదలైంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అంతకంటే మిన్నగా ఇక్కడ బంగారు దొరికే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తిరిగి ఇక్కడ ప్రాంతంలో బంగారు గనుల్లో కూడా ఏదైతే ఉన్నాయో బంగారు నిక్షేపాలు వెలికి తీయడం ప్రారంభమైతే మాత్రం ఇక్కడ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV రామగిరి నుంచి శ్రీ సత్యసాయి జిల్లా.